హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధవళి 3990. ఇవాళ మన లెసన్ వచ్చేసి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సో ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేది 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లోకి కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ మనం బేసిక్ డెఫినేషన్స్ అనేది నేర్చుకుందాం. సో ఆ బేసిక్ డెఫినేషన్స్ వచ్చిన తర్వాతనే మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ని కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. దీస్ ఆర్ ద బేసిక్ డెఫినేషన్స్. సో ఈ బేసిక్ డెఫినేషన్స్ అర్థమైతేనే నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈ బేసిక్ డెఫినేషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, లెంత్, మాస్, టైమ్ ఆర్ ద basic measurements. So first one, length. Length is the measure of distance between two points. ఒక రెండు పాయింట్ల మధ్య గల దూరాన్ని కొలిచే ప్రమాణమే లెంత్ అన్నమాట. సో లెంత్ ఈజ్ ద మెజర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్. సో సిడి ఈజ్ ద లాంగర్ దెన్ ద ఏబి అన్నమాట. నెక్స్ట్ వన్, మాస్. మాస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ద మ్యాటర్ కంటైన్డ్ ఇన్ ఏ సబ్స్టెన్స్. ఒక పదార్థము, ఆ పదార్థం యొక్క పరిమాణాన్ని మనం మాస్ అంటాం. సో మాస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ద మ్యాటర్ కంటైన్డ్ ఇన్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ మాస్. నెక్స్ట్ వన్, టైమ్. టైమ్ ఈజ్ ద డిఫైన్డ్ యాజ్ ఏ గ్యాప్ బిట్వీన్ టూ ఈవెంట్స్. రెండు ఈవెంట్ల మధ్య గల దూరాన్ని టైం అంటాం. టైమ్ ఈజ్ ద డిఫైన్డ్ యాజ్ ద గ్యాప్ బిట్వీన్ టూ ఈవెంట్స్ ఈజ్ కాల్డ్ టైమ్. నెక్స్ట్ వన్, సోలార్ డే. ద గ్యాప్ బిట్వీన్ టూ సక్సెసివ్ నూన్స్. ద గ్యాప్ బిట్వీన్ టూ సక్సెసివ్ నూన్స్ అంటే రెండు చంద్రుల మధ్య గల దూరాన్ని సోలార్ డే అంటాం అన్నమాట. నెక్స్ట్ వన్, mean solar day. The average of all solar days in which earth completes one revolution around the sun. సో భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 1 year టైం పడుతుంది. సో ఆ 1 year టైంని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సో ఆల్ సోలార్ డేస్ని యావరేజ్ చేస్తే మీన్ సోలార్ డే అనేది వస్తుందన్నమాట. The average of all solar days in which earth completes one revolution around the sun. Next one, area. The amount of surface occupied by a substance or object. The amount of the surface occupied by an object or a place. సో ఎంతైతే ఆ సర్ఫేస్ని ఆక్యుపై చేస్తుందో దాని యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఉపరితలాన్ని మనం ఏరియాగా పిలుస్తాం. నెక్స్ట్ వన్, వాల్యూమ్. ద స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ సబ్స్టెన్స్. ద స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ సబ్స్టెన్స్ ఆ పదార్థం యొక్క స్పేస్ ఎంతైతే ఆక్రమిస్తుందో దాన్నే మనం వాల్యూమ్ అంటాం. లైక్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అన్నమాట. నెక్స్ట్ వన్, డెన్సిటీ. డెన్సిటీ ఈజ్ ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. డెన్సిటీ ఈజ్ ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ డెన్సిటీ. నెక్స్ట్ వన్, వెయిట్. వెయిట్ ఈజ్ ద ఫోర్స్ విత్ విచ్ ద ఎర్త్ పుల్స్ టువర్డ్స్ ద సెంటర్, టువర్డ్స్ ఇట్స్ సెంటర్. భూమి అనేది గురుత్వాకర్షణ బలం ద్వారా సో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని పుల్స్ చేస్తుంది, సో లాగుతుంది అనమాట. దాన్నే మనం వెయిట్ అంటాం. వెయిట్ ఈజ్ ద ఫోర్స్ విత్ విచ్ ద ఎర్త్ పుల్స్ టువర్డ్స్ ఇట్స్ సెంటర్ ఈజ్ కాల్డ్ వెయిట్. వెయిట్ ఈజ్ జనరలీ మెజర్స్ ఇన్ కిలోగ్రామ్ ఫోర్స్ ఆర్ గ్రామ్ ఫోర్స్. సో 1 kg force equal to 9.8 newtons and 1 gram force equal to 980 dynes. సో ఫస్ట్ ఇవన్నీ మనకి వచ్చిన తర్వాతనే మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి
వెళ్ళి నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇవన్నీ డెఫినేషన్స్ అన్నీ ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత మనం కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ కాన్సెప్ట్లో ఫస్ట్ వన్ క్వాంటిటీ. క్వాంటిటీ ఈజ్ ద మీన్స్, size, amount, vastness, magnitude, how much or how many. So this is the quantity. Size, పరిమాణం, పరిమితి, vastness, how much or how many, ఎంత, ఎన్ని. These are the quantities. Next one, physical quantity. A quantity which can be measured. A quantity which can be measured. అంటే మనం దేన్నైతే మెజర్ చేయగలమో దాన్నే ఫిజికల్ క్వాంటిటీ అంటాం. కొన్ని క్వాంటిటీస్ని మనం మెజర్ చేయలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అనేది మనం మెజర్ చేయలేమన్నమాట. ఎంత ఉంది అంటే పర్టికులర్గా ఇంత అని చెప్పలేము. సో అలానే హ్యాపీనెస్, సాడ్నెస్ ఇవన్నీ నాట్ మెజరబుల్. సో మెజరబుల్ అయిన క్వాంటిటీస్ లెంత్, area, volume, speed, force, energy. These are the physical quantities. A quantity which can be measured. సో వీటిని మనం మెజర్ చేయగలం అన్నమాట. లెంత్ని మెజర్ చేయొచ్చు, అలానే ఏరియాని, అలానే వాల్యూమ్, అలానే స్పీడ్, ఫోర్స్, ఎనర్జీ. దీస్ ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క షార్ట్ కట్ ఫామ్ ఎగ్జాంపుల్స్ LAVSFE. L means length, A means area, V means volume, S means speed, F means force, E means energy. These are the physical quantities. Next one, physical quantities are organized into three various groups. First one, FPS system, CGS system, MKS system and SI system. Now all the scientists of all the countries are following an SI system. అందరూ సైంటిస్టులు అందరూ వాళ్ళ యొక్క రీసెర్చ్ కోసం SI సిస్టమ్నే ఫాలో అవుతున్నారనమాట. సో నెక్స్ట్ ఇన్ SI physical quantities are organized into three groups. In SI, physical quantities are organized into three groups. What are they? First one, fundamental physical quantity. Next one, supplementary physical quantity. And third one, derived physical quantity. These are the physical quantities in SI system. In SI system అన్నమాట. Fundamental physical quantity, supplementary physical quantity and derived physical quantity. First one, fundamental physical quantity చూద్దాం. If no quantity can be derived from the remaining physical quantities. సో ఈ క్వాంటిటీస్కి రిమైనింగ్ క్వాంటిటీస్తో డిరైవ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ నో క్వాంటిటీ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ద రిమైనింగ్ ఫిజికల్ క్వాంటిటీస్, వాట్ ఆర్ దే? మాస్, లెంత్, టైమ్ అండ్ ఫోర్స్, లెంత్, టైమ్. వీటికి రిమైనింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేది అవసరం లేదు, వాటంతటికి అవే డిరైవ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఇన్ SI there are 7 fundamental physical quantities. SI సిస్టంలో 7 fundamental physical quantities ఉన్నాయి. వాట్ ఆర్ దే? లెంత్, మాస్, టైమ్, థర్మోడైనమిక్ టెంపరేచర్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్, అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అండ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్ SI సిస్టమ్. సో మనం షార్ట్ కట్ ఫామ్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. L means length, M means mass, T means time, TT means thermodynamic temperature, and S means strength of the electric current, and A means amount of the substance, and L means luminous intensity. These are the LMTTTSAL. LMTTTSAL. This is the shortcut form SI. SI, there are 7 fundamental quantities ki shortcut form LMTTTSAL. Supplementary physical quantity. In SI, there are supplementary physical quantities are 2. What are they? First one, plane angle. Next one, solid angle. Plane angle యొక్క నేమ్
రేడియన్, సాలిడ్ యాంగిల్ యొక్క నేమ్ స్టెరేడియన్. సో దీస్ ఆర్ ద సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. నెక్స్ట్ వన్, derived physical quantities. Physical quantities derived from fundamental or supplementary physical quantities. ఈ క్వాంటిటీస్కి ఖచ్చితంగా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కావాలి, అలానే సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్కి కావాలి. అలా ఉంటేనే అవి డిరైవ్ అవుతాయి అన్నమాట. సో డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ derived from fundamental or supplementary physical quantities. What are the examples? Force, area, volume, speed, and etc. వీటన్నిటికీ ఫండమెంటల్ క్వాంటిటీస్ కావాలి, అలానే సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి కావాలన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఇన్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలానే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఫస్ట్ కాన్సెప్ట్లో బిట్స్ అనేవి చేద్దాం అనమాట నెక్స్ట్ వీడియోలో. సో దిస్ ఈజ్ టుడే క్లాస్.